పార్టీ మేనిఫెస్టోలో ఏముండే తెలుసా మీకు? వింటుర్రా మీరందరూ? కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఏం పెట్టిర్రు ఎలక్షన్ల కంటే ముందు? ఆరు గ్యారెంటీలు పెట్టారు. 6 గ్యారెంటీలలో ఒక గ్యారెంటీ మీకు సంబంధించింది, ఒక గ్యారెంటీ మీ యువకులకు సంబంధించింది. ఆ గ్యారెంటీలో ఏం చెప్పిర్రంటే 5 లక్షల రూపాయల విద్యా భరోసా కార్డు ఇస్తాను. 5 లక్షల రూపాయల విద్యా భరోసా కార్డు. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. ఈ విద్యా భరోసా తోటి మీరు హాస్టల్లో ఉంటే హాస్టల్లో ఫీజులు కూడా కట్టుకోవచ్చు అని చెప్పి 5 లక్షల రూపాయల విద్యా భరోసా కార్డు. మా చెల్లెళ్ళకి అందరికి కూడా ఇవాళ మా మంచిర్యాలలో ఎక్కడ చూసినా మా చెల్లెళ్ళందరూ కూడా స్కూటీల మీదనే తిరుగుతారు. ఏడ చూసినా స్కూటీలే. మా చెల్లెళ్ళకి అందరికి కూడా స్కూటీలు ఇస్తారు. అందరికి వచ్చినాయా స్కూటీలు? రాకపోతే రాలే అని చెప్పారు. మరి నేను లేకపోతే అందరు స్కూటీలు నిజంగానే ఉన్నాయంటే వచ్చినాయో రాలేదా? రాలే అంటే చేతెత్తి రాలే అన్నారు. కొంతమంది ఎత్తుతారు, వాళ్ళకి ఇచ్చిన మీకు తెలియదు. వచ్చిందా రాలేదా? వచ్చిందా రాలేదా? స్కూటీలు వచ్చినాయా? విద్యా భరోసా కార్డు వచ్చిందా 5 లక్షలని? రాలే. ఇట్లా ఇంతకుముందు ఈ పొట్టైన కంటే ముందు ముఖ్యమంత్రి ఎవరు ఉండే అమ్మా? బక్కాయిన్ ఉండేనా? ఆ బక్కాయిని దించింది ఎవరు? మీరే. యువకులు అందరు కలిసి ఆ బక్కాయిని దించారు. బక్కాయిని దించినాక పొట్టైన వచ్చింది. ఈ పొట్టైన వచ్చినాక చెల్లిస్తాడేమో అని అనుకున్నారు. అవునా కాదా? ఎన్ని రోజులైంది పొట్టైన ముఖ్యమంత్రి అయి? 3 సంవత్సరాలైంది. 3 సంవత్సరాలైంది పొట్టైన. అయితే ఈ పొట్టైనకు టైం లేదు కాదు, టైం వస్తున్నది పొట్టైనకు. పొట్టైన ఏం చేసిండు తెలుసా? మొన్న అలా మనవాన్ని కూర్చుండ పెట్టుకొని పూరీలు ఎత్తాడు. చూసిర్రా మీరందరూ? పొట్టైన పూరీలు ఏగా చూసిండా? అమ్మా మీరేమో గరీబు మధ్యతరగతి కుటుంబాలు, మీ నాన్న మీ అమ్మ ఇంట్లో కష్టపడి మిమ్మల్ని చదువుకు పంపితే కాలేజోడు మిమ్మల్ని ఫీజులు అడుగుతాడు. ఫీజు రీఎంబర్స్మెంట్ లేక మీరు ఇబ్బంది పడుతుంటే పొట్టైననేమో పూరీలు ఎత్తాడు. పూరీల వల్ల 15-20 వేలు ఉద్యోగం ఇచ్చుకుంటే ఇంట్లో పూరీలు వేసి పెట్టరామా? మళ్ళా పొట్టైన వేసిన పూరీలు ఆ వీడియోకి ప్రమోషన్ కొరకు కోట్ల రూపాయలు ఖర్చు పెడతాడు పొట్టైన. ఒకసారి పూరీలు ఎత్తాడు, ఇంకోసారి ఫుట్బాల్ ఆడతాడు. ఆయనకు ఒకటే ఒక ఆడచ్చు ఫుట్బాల్. ఆ ఫుట్బాల్లో కూడా అమ్మ ఒకటే ఒక షాట్ వచ్చు. ఆయన ఏం చేసిండు? ఆ మెస్సీ అని పిలిచిండు. ఆ మెస్సీకి 10 కోట్లు ఇచ్చిండు ఫుట్బాల్ ఆడటానికి. మెస్సీ ఈయనతోటి ఫుట్బాల్ ఆడటానికి మెస్సీకి 10 కోట్లు ఇచ్చిండు. ఈ 10 కోట్లు ఎవరై తెలుసా? మనే కాదు, మన మంచిర్యాలే, మన సింగరేణి పైసలు. సింగరేణి నుంచి 10 కోట్లు ఇచ్చిండు ఆయనతోటి ఫుట్బాల్ ఆడతాను. ఇచ్చిండు, నెక్కర్ వేసుకున్నాడు, బూట్లు వేసుకున్నాడు, టీ షర్ట్ వేసుకున్నాడు, వైండు. ఏం చేసిండు? మెస్సీకి ఇట్లా బాల్ ఇచ్చాడు, ఈయనకు బాల్ ఇచ్చిండు. ఈయన ఏం చేసిండు? మళ్ళీ మెస్సీకి బాల్ ఇచ్చిండు. బాల్ ఇస్తే మెస్సీ గాడు ఉంటే బాల్ గటు పోయింది. మెస్సీ ఏం చేసిండు? పాపం మొదటిసారి తప్పు చేసిండు కావచ్చు అని అటు పోయి అటు ఉరికిపోయి మళ్ళీ ఇచ్చిండు బాల్. ఇస్తే మళ్ళీ గిట్టు బాల్ ఇవ్వంటే గిట్ ఇచ్చిండు బాల్. ఇక మెస్సీ అనుకున్నాడు ఇంతటి ఫుట్బాల్ ఆడాడు, దండగర పోయి 10 కోట్ల అకౌంట్లో పడ్డాయి, వీడు ఎట్లాగో వేస్ట్ ఫెలో అని వెళ్ళిపోయాడు. ఇట్లా విద్యార్థుల జీవితాలతోటి ఫుట్బాల్ ఆడుకుంటారు, విద్యార్థుల యువకుల జీవితాలతోటి ఫుట్బాల్ ఆడుకుంటారు. ఇవాళ ఇది ఇక్కడ జరుగుతున్న పరిస్థితి. పాపం కాలేజీ యాజమాన్యం వాళ్ళందరూ కోర్టుకు పోయింది, హైకోర్టుకు పోయింది. హైకోర్టు జూలై 31 లోపు సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ వాళ్ళకి చెల్లించాలి, ఆగస్టు 15 లోపు ఫస్ట్ ఇయర్ వాళ్ళకి చెల్లించాలని హైకోర్టు చెప్పింది. ఇది ఈ సంవత్సరం కాదమ్మో, మీరు మొన్న జూలై 31 అనుకుంటారు. 2024 2025 అయిపోయింది, 2026 జూలై 31. అయితే ఈయనేమంటాడు తెలుసా? బకాయిలేమో 15,000 కోట్లు ఉన్నాయి. ఈయనేమంటాడు తెలుసా? నెలకు 200 కట్టచ్చా అని అడుగుతాడు. నెలకు 200 కడతాడట. నెలకు 200 అంటే ఎంత వస్తుంది తెలుసా? మీ అందరికి ఒక్కొక్కరికి 300 రూపాయలు వస్తాయట. నెలకు 200 అంటే మీకు అందరికి 300 వస్తాయట. ఇది ఈయన వేసే లెక్క. పైసల కరువు లేవు. ఇంతకుముందే అన్న చెప్పిండు, హైదరాబాద్ లో విలువైన భూములు అమ్ముతాండు, 1000 కోట్ల రూపాయలు వస్తాయి. కానీ కమిషన్ లేకుండా ఏ పని చేయదు గవర్నమెంట్. కాలేజ్ మేనేజ్మెంట్ పోయి అడిగితే
40% కమిషన్ ఇస్తే మీ ఫీజు రియంబర్స్మెంట్ పైసలు ఇస్తా అంటున్నారు. మరి ఇక కాలేజ్ వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి 40% ఇస్తారా మరి ఏంది. ఈ గిడ ముంగడకి దవాఖానా కడతారు, పెద్ద దవాఖానా కడతారు. మీకు తెలుసా ఇది? ఈ దవాఖానా కడతానికి 350 కోట్లు 355 కోట్లు ఎందుకు కడుతుర్రమ్మా ఈ దవాఖానా? ఆల్రెడీగా కాలేజ్ రోడ్కి పెద్ద దవాఖానా రెడీ అయింది, పెద్ద దవాఖానా రెడీ అయింది. అది ఇంకో నెల 2 నెలల్లో దాన్ని శంకుస్థాపన చేయాలి. కానీ దాన్ని ఆపుతారు. ఎందుకంటే ఈ దవాఖానా కట్టేటోడు కమిషన్ ఇస్తాడు. అది అయిపోయింది కదా పని, ఇలా రాదిగా. ఇది కట్టేటోడు కమిషన్ ఇస్తాడు, 350 కోట్లకు కమిషన్ ఇస్తాడు. గోదావరి మీద బ్రిడ్జ్ 165 కోట్లు వచ్చింది దాన్ని ఆపి ఆ పైసలతోటి వేరే రోడ్లు వేయిస్తాడు. చదివిర్రా నిన్న మొన్న మీరు పేపర్లలో మన ఎమ్మెల్యే ఎంత సంపాదించింది? చదివిర్రా మీరు? చూసిర్రా ఎవరన్నా? పేపర్లలో మొత్తం మంచిర్యాల ఫేమస్ అయిపోయింది. అమ్మో తెలంగాణ రాష్ట్రం అంతా మొన్న సోమవారం తెల్లారి పేపర్లు లేవంగానే మొదటి పేజీల ఎమ్మెల్యే గెలిచినాక సంవత్సరం నరల 470 కోట్ల లోన్ కట్టిండు. ఈయన 10 సంవత్సరాల కింద లోన్ తీసుకున్నాడు. 10 సంవత్సరాల నుంచి బ్యాంక్ వాళ్ళు అడుగుతారు కట్టు అంటే కడతలేడు, డిఫాల్టర్ అయింది. గెలిచినాక ఎమ్మెల్యే డిసెంబర్ 2023లో గెలిచిండు అక్క. మార్చు 2025 16 నెలల్లో 470 కోట్లు కట్టాడు. ఇట్లా ఒక్క ఎమ్మెల్యే 470 కోట్లు సంపాదిస్తే తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి ఎన్ని కోట్లు సంపాదించారు మీరు ఆలోచించారు. మరి 1000 కోట్లు సంపాదిస్తే మా చెల్లెళ్ళు మా తమ్ముళ్ళకి స్కాలర్షిప్ ఈ ఫీజు రియంబర్స్మెంట్ కట్టేయని పైసలు లేవా వీళ్ళ దగ్గర? ఇది మీ అందరి భవిష్యత్ తోటి ముడిపడి ఉంది. ఒక మీ భవిష్యతే కాదు, ఈ తరమే కాదు, వచ్చే తరం కూడా దీని మీద ఆధారపడి ఉంది. ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్ అనేది చాలా పెద్ద విషయం. అందరి భవిష్యత్, మీకు అందరికీ ఉద్యోగాలు రావాలి, మీరు అందరూ చదువు పూర్తి చేయాలి, రేపు రాబోయే తరంకి కూడా కావాలి. కానీ ఈ ప్రభుత్వం విద్యను చాలా సీరియస్ గా తీసుకుంటలేదు. మీకు అసలు అందరికీ ఇది ఒకటి తెలుసా? మీకు అందరికీ విద్యాశాఖ మంత్రి ఎవరో తెలుసా? మీకు తెలుసా విద్యాశాఖ మంత్రి ఎవరు? విద్యాశాఖ మంత్రి ఎవరమ్మా? ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరు? మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డియే విద్యాశాఖ మంత్రి. చిన్నగా ఉన్నప్పుడు ఏబిసిడి చక్కగా చదువుకోనోడు కూడా విద్యాశాఖ మంత్రి అయ్యి, చదువుకోనోడు చక్కగా విద్యాశాఖ మంత్రి అయ్యి. పిల్లగాళ్ళ బాధలు తెలివై, చదువుల గురించి చదువుల యొక్క విలువ తెలియదు. మొన్న ఏమంటాడు? మన తెలంగాణలో చదువుకున్న గ్రాడ్యుయేట్స్, ఇంజనీర్స్ అంతా కూడా క్రిమినల్ వేస్ట్ అంట. ఓపెన్ స్పీచ్ లో చెప్తాడు. ఒక తెల్ల కాగితం ఇచ్చాట, మిమ్మల్ని అప్లికేషన్ రాయమంటే మీతో రాయరాదట. చదువుకున్న వాళ్ళంతా తెలంగాణలో గ్రాడ్యుయేట్స్, ఇంజనీర్స్ అంతా క్రిమినల్ వేస్ట్ అంటాడు. ఇది మన ముఖ్యమంత్రి మీ గురించి మాట్లాడతాడు. ఇది ఇక్కడున్న పరిస్థితి. మేము మీకు అండగా, భారతీయ జనతా పార్టీ మీకు అండగా ఉంటుంది. ఇది ఒక మన మంచిర్యాలలో అయితే లేదు ఈ లడాయి ఫీజుల బకాయి, బీజేపీ లడాయి మొత్తం తెలంగాణలో లడాయి చేస్తున్నాం. హైదరాబాద్ లో పెద్ద ఎత్తున ప్రోగ్రాం చేస్తాం. మీకు ఫీజు రియంబర్స్మెంట్ అయ్యేంత వరకు భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుంది, మీ పక్షాన కొట్లాడుతుంది. ఎందుకంటే మీరు ఆ బక్కోని దించిర్రు, మీరందరూ అనుకుంటే ఈ పొట్టాన్ని కూడా మీరే దించుతారు. యువకుల పవర్ అది, అవునా కాదా? మీరు అనుకుంటే ఎవరినైనా పొందబెడతారు. ఇది గుర్తు పెట్టుకోండి. మీకు మేము అండగా ఉంటాము. మీది న్యాయపరమైన హక్కు. ఇది ఎవరిని బతిలాడతలేం మనం, ఎవరి దయాదాక్షిణ్యాల మీద లేం మనం. మీ హక్కు ఇది. విద్య అనేది మీ హక్కు. ఇది 2004లో పెట్టిన స్కీము, ఇది కొత్త స్కీమ్ కాదు. మీకు అందరికి కూడా ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించేంత వరకు కూడా మీకు అండగా ఉంటాము. మీరు ఇంత ఎండలైనా కూడా వచ్చి మంచిగా కూర్చొని బాగా ఈరోజు కష్టపడ్డారు. ఇదే విధంగా కొట్లాడదాము, సాధించేంత వరకు కూడా మీకు అండగా ఉంటామని తెలియజేస్తూ